హాయ్ టు ఆల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ హోటల్ ఖలీల్ బాయ్ అని ఉంది. యాక్చువల్గా టోల్ గేట్ దాటిన దగ్గర నుంచి ఇక్కడే మంగళగిరి విజయవాడ వైపు వెళ్ళే వెహికల్స్ అన్నిటినీ రూట్ అనేది ఇక్కడ నుంచి ఇస్తే చాలా బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే టోల్ గేట్ దాటిన దగ్గర నుంచి ఒక ఫ్లైఓవర్ మీదకి ఎక్కినట్టు హైట్ అనేది ఎక్కుతూ ఉంటుంది. అలా ఎక్కి కిందకి దిగేటప్పుడు మీకు అక్కడ స్ట్రైట్గా గ్రీన్ కలర్లో సైన్ బోర్డ్ కనబడుతుంది చూడండి. ఇక్కడ హైట్ ఎక్కి మళ్ళీ కిందకి డౌన్ అయ్యే మూమెంట్లో వెహికల్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఆ స్పీడ్ పెరిగినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ విజయవాడ వైపుకి వెళ్ళాలన్నా మంగళగిరి వైపు వెళ్ళాలన్నా కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ డైరెక్ట్గా ఇటు గొల్లపూడి రోడ్లోకి వచ్చేస్తున్నారు. స్ట్రైట్గా ఉన్న రోడ్డు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. ఇదేమో మంగళగిరి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలన్నమాట, విజయవాడకి కానీ మంగళగిరి కానీ. ఈ రిటర్న్లో వస్తుంది చూడండి వెహికల్, కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వచ్చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఈ రోడ్లోకి వస్తే ఏమవుతుందంటే డైరెక్ట్గా గొల్లపూడి దగ్గర నుంచి కిందకి దిగేసి లెఫ్ట్ సైడ్ తిరిగితే హైదరాబాద్ వెళ్ళిపోతుంది. గొల్లపూడి నుంచి అలాగే స్ట్రైట్గా కంటిన్యూ అయితే వైజాగ్ వైపు వెళ్ళిపోతుంది రోడ్డు. యాక్చువల్గా ఈ రోడ్డు కన్ఫ్యూషన్స్ వల్ల ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి ఎప్పుడు ఇక్కడ రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కొత్త రోడ్డుకి అలవాటు పడకపోవటం, కరెక్ట్ డీవియేషన్ని కన్ఫ్యూజ్ అవ్వటం ఇలాగా. ఇది గుంటూరుకి వచ్చే రోడ్డు అనమాట గొల్లపూడి నుంచి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 3 లైన్ రోడ్డు, అక్కడ నుంచి ఒక 3 లైన్ రోడ్డు, 6 లైన్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఈ పై నుంచి హైట్ నుంచి కిందకి దిగటం వల్ల హెవీ లోడ్ ఉన్న వెహికల్స్ ఏంటంటే కొంచెం స్పీడ్ అనేది వస్తూ ఉంటాయి. లారీలైనా బస్సులైనా ట్రావెల్స్ బస్సులైనా ఎలాగైనా అని. సో అవి సడన్గా 6 లైన్ అనేది ఇక్కడ 3 లైన్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయ్యే దగ్గరే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో ఈ రోడ్లో జర్నీ చేసేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి.